పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మళ్లీ ఇన్స్టెంట్ గుమగుమలు. ఏళ్ల విరామం తర్వాత ఇన్స్టెంట్ అరకు కాఫీ తయారీ. ₹3 12 శాచెట్స్తో పాటు టిన్స్లో మార్కెట్లోకి. సంక్రాంతి కానుకగా మార్కెట్లోకి 40 టన్నుల కాఫీ పండ్లు సేకరించిన జీసీసీ. అంతర్జాతీయ కాఫీ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న అరకు కాఫీ నుంచి ఇన్స్టెంట్ కాఫీ మరోసారి మార్కెట్లో పలకరిస్తుంది. కొన్నేళ్ల విరామం అనంతరం ఇన్స్టెంట్ కాఫీ శాచెట్స్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. గిరిజన సహకార సంస్థ జీసీసీ ఇందుకు ప్రత్యేక చర్యలు చేపడుతుంది. ప్రతి ఏటా టన్నుల కాఫీ పండ్లు సేకరించి ప్రాసెసింగ్కు అప్పగిస్తుంది. సంక్రాంతి పండుగకు అరకు ఇన్స్టెంట్ కాఫీ గుమగుమలు అందరినీ కట్టిపడేస్తుంది. 2018లో అరకు ఇన్స్టెంట్ కాఫీని మార్కెట్లోకి తీసుకొచ్చిన జీసీసీ మంచి లాభాల బాటలో పయనించింది. మార్కెట్లోకి వచ్చిన కొద్ది నెలల్లో బ్రాండ్గా దూసుకెళ్లిన అరకు కాఫీకి మంచి డిమాండ్ వచ్చింది. అయితే ఇన్స్టెంట్ కాఫీ ప్రక్రియ చేపట్టే సంస్థతో విభేదాలు, కోవిడ్ కారణంగా 3 ఏళ్లు అంటే 2019లో మొదట్లోనే బ్రేక్ పడింది. బెంగళూరుకు చెందిన వాహన్ ఎంటర్ప్రైజెస్ సంస్థకు జీసీసీ కాఫీ ప్రాసెసింగ్కు సంబంధించిన మొత్తాలు చెల్లించకపోవడం, అధికారులతో విభేదాలు తలెత్తాయి. అప్పటి నుంచి ఇన్స్టెంట్ కాఫీ ఉత్పత్తి నిలిచిపోయింది. ఆ తర్వాత 3 ఏళ్లకు రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు సదరు సంస్థతో పలుమార్లు చర్చలు జరిపారు. వారికి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించడంతో తిరిగి ఇన్స్టెంట్ ప్రక్రియ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ఏడాది నుంచి ఇన్స్టెంట్ ప్రక్రియ ముమ్మరంగా చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రతి ఏట కంటే అధికంగా గిరిజనుల నుంచి నాణ్యమైన కాఫీ పండ్లను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఈ కాఫీ పండ్లు గింజలను కొనుగోలు చేసి మార్కెట్ను ముంచెత్తుతున్నారు. వీరికి పోటీగా జీసీసీగా అడుగులు వేస్తుంది. 10% కంటే తక్కువ తేమ ఉన్న కాఫీ పండ్లను సేకరించి దానివల్ల మంచి రుచితో పాటు సువాసన కూడా కాఫీకి తోడవుతుంది. ఈ కాఫీ పండ్లను రోస్టింగ్, ఇతర ప్రక్రియలతో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్గా మార్చనున్నారు. శాషే 3 నుంచి 12 శాచెట్తో పాటు 50 గ్రాములు, 100 గ్రాముల టిన్స్ కూడా మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఎప్పటికప్పుడు నాణ్యమైన ఇన్స్టెంట్ కాఫీని వినియోగదారులకు అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రాసెసింగ్ కూడా చేపడుతున్నారు. ప్రతి 3 నెలలకోసారి కొత్త ఇన్స్టెంట్ కాఫీ శాచెట్స్ వచ్చేలా తయారీ ప్రక్రియ నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నారు. మిగిలిన కంపెనీల బ్రాండ్ల శాచెట్స్తో చూపించే పరిణామం కంటే తక్కువ కాఫీ పొడి ఉంటుంది. కానీ అరకు ఇన్స్టెంట్ కాఫీ శాచెట్స్ మాత్రం ఎంత పరిణామం చెప్పారో అంతే ఉండేలా ఖచ్చితత్వంలో అందించనున్నారు. గిరిజనులకు లాభాలను అందించే జీసీసీ ప్రతి నిర్ణయం తీసుకుంటుంది. దీంతో అరకు కాఫీకి మరింత ప్రాచుర్యం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.